సో ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం కేటీఆర్ గారి అరెస్ట్ ఎంత వైరల్ గా మారిందో. సో అదే విధంగా అంటే కేటీఆర్ గారు ఏదైతే గతంలో జరిగిన ఈ కార్ రేసింగ్ ఉందో అందులో A1 ముద్దాయి కింద ఈ కేటీఆర్ గారే ఉన్నారని చెప్పేసి సో ఏసీబీ వాళ్ళు అయితే అరెస్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్నారు. అదే విధంగా A2 కింద ఐఏఎస్ గారు కానివ్వండి, అదే విధంగా A3 కింద బిఎల్ఎన్ రెడ్డి. సో ఇలా మరి వీళ్ళ గురించి కూడా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే విధంగా కేటీఆర్ వెనకాల కావాలనే రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇంతకీ మరి జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఒకసారి ఇక్కడ ఉన్న వారితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? చిలకల శ్రీనివాసరెడ్డి, ఓకే. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇది మన ఏ కార్ రేస్ లో కేటీఆర్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది. సో అసలు మీరేమనుకుంటున్నారు? అది వాస్తవంగా ఈ కార్ రేసులో A1 ముద్దాయిగా కేటీఆర్ ఉన్నందుకు కేటీఆర్ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన ఏదో ఘనకార్యం సాధించినట్టుగా నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, జైలుకు పోయి వస్తాం, మమ్మల్ని ఏమీ చేయలేదు, రేవంత్ రెడ్డి దీన్ని అనుకున్నాడు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పులు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. కేటీఆర్కి ఇంకా తల బిరుసు పోలేదు. రానున్న రోజుల్లో కేటీఆర్ చేసినటువంటి, కేసీఆర్ చేసినటువంటి ఇటువంటి అవినీతి అంతా బయటకు వస్తుంది. వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. కేటీఆర్ ఈ పనికి A1 ఉన్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలని మేము భావిస్తున్నాం. దీనికి వాళ్ళు అసెంబ్లీలో గొడవ చేయడం కూడా కరెక్ట్ కాదు. అసెంబ్లీ హాల్లోకి పోవడం, స్పీకర్ మీద పేపర్లు వేసడం మనం లైవ్లో చూసాం. ఇది చాలా సిగ్గుసేటు, అప్రజాస్వామికం. దీనికి కేటీఆర్ చాలా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ శ్రేణులు దీన్ని ఖండిస్తున్నాం. అంటే అందరు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కావాలని ఇదంతా చేపిస్తున్నాడు, కేటీఆర్ గారి మీద కుట్ర కట్టి చేయిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? ఇదంతా నిరాధారణమైన ఆరోపణలు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంది. ప్రజలకు ఏం చేయాలి, రైతు బంధు, రుణమాఫీ, రైతు కూలీలకి 6,000 రూపాయలు, ఇందిరం మిల్లు, వీటి గురించి ఆలోచిస్తుంది. వీళ్ళు చేసినటువంటి ధరణి ఏదైతే ఉందో మేము రైతులుగా చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు భూమాత ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి దీన్ని చేస్తున్నది మేము ఖండిస్తున్నాం. ఇది నిరాధారమైన ఆరోపణ. అంటే బీఆర్ఎస్ లో ఇలా ఇదే కాకుండా ఇంకా ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేశారని మీరు అనుకుంటున్నారు? చూస్తున్నాం కదా మనం. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం లక్షల కోట్లు స్వాహా చేయటం, కాళేశ్వరం అది కుంగిపోవటం, ఇవాళ కాళేశ్వరం నిరుపయోగంగా ఉండటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో జైలుకి వెళ్ళక తప్పదు. కవిత, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ నలుగురు జైలుకి వెళ్ళక తప్పదు. అంటే ఇంతకుముందు మనం గతంలో చూసాము, కవిత ఆల్రెడీ జైల్లోకి వెళ్ళి వచ్చింది. సో ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళబోతున్నారా? కేటీఆర్ వెళ్ళబోతుండు, కేసీఆర్ కూడా వెళ్ళబోతుండు ఫోన్ ట్యాపింగ్ లో. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో మన కాంగ్రెస్ ప్రభుత్వం, సో అందులో ఇంకేవి కూడా సరిగ్గా చెయ్యలేదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదైతే ఉచిత ప్రయాణం అని చెప్పామో, సో ఆ ఉచిత ప్రయాణంలో కూడా ఇంకా చాలా మహిళలు గొడవనే పడుతున్నారు తప్ప దానివల్ల యూజ్ లేదని కూడా కొందరు అంటున్నారు. మీరేమంటారు? అటువంటిది ఏమీ లేదు. ఉచిత ప్రయాణంలో మహిళలు చాలా సంతోషిస్తున్నారు. ఈ ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత కొంచెం రష్ ఎక్కువై బస్సులు కూడా అదనపు బస్సులు వేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా ఉచిత విద్యుత్ అనేది మహిళలకు అమలవుతున్నది. అదే 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ వస్తున్నది. అదేవిధంగా 21,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగింది. కొంతమందికి జరగలేదు. అది రానున్న రోజుల్లో రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు. రైతు భరోసా ఏదైతే ఉందో విధి విధానాలు ప్రకటించిన తర్వాత సంక్రాంతి తర్వాత ఇస్తానన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు ఏదైతే ఉందో 6,000 రూపాయలు ఈ డిసెంబర్ 28వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే చాలా మంది కూడా అనుకుంటున్నారు ఇంకా రైతు బంధు రాలేదు, ఇంకా రైతు మాఫీ కాలేదు, రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇలా చాలా మంది అంటూ ఉన్నారు. సో మరి ఇవన్నిటికీ సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు సాల్వ్ అవుతున్నాయి ఇవన్నీ? లేదండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని విధి విధానాలు కావచ్చు, వాటి వల్ల కొంతమందికి రాలేదు తప్ప 21,000 కోట్లు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 అని చెప్పుకోవాలి. రైతు రుణమాఫీ అనేది దరిదాపు సంపూర్ణంగా పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మేము నమ్ముతున్నాం. మీరేమనుకుంటున్నారు? ఈ కార్ రేసింగ్ లో ఇది 50 కోట్లు గల్లంతాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాని మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళు లేవనెత్తారు. దానితో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా
కొన్ని కేసుల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అది అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవం. చెంచల్గూడ జైల్లో ఒక తీవ్రవాదుల అమ్మడు కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉంచడం జరిగింది. దాన్ని ఏ విధంగా మనం పరిగణించాలి? తప్పు చేయకుండా రేవంత్ రెడ్డి గారిని తప్పుడు కేసులు ఇరికి చేశారు. ఫోన్ ట్యాపింగ్లో కానీ ఈ కార్ రేసింగ్లో కానీ ఈ మన కేటీఆర్ గారు ఉన్నదనేది మొత్తం స్పష్టమైన ఆధారాలతోటి నిరూపితమైనది. మరి దాన్ని ఎవరు కాదనేది అక్షర సత్యం. ఇది అందరూ కూడా ఖండించదగ్గ విషయం. ఏ విధంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని దీన్ని బూచిగా చూపించి కావాలని రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ని అరెస్ట్ చేపిస్తున్నది నిరాధారణ ఆరోపణలు మన రేవంత్ రెడ్డి గారి మీద చేయడం జరుగుతున్నది. అంతా కావాలనే చేస్తున్నారు. గతంలో మా చెల్లి ఎవరైతే ఉన్నారో మా కవిత అక్క అని చెప్పేసి అంటే కేటీఆర్ గారు అంటున్నారు. సో ఆ కవితక్కని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ మరి కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని కూడా ఇట్లా చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి సార్. క్లుప్తంగా చాలా టైం పట్టు అంత అవసరం లేదు. లిక్కర్ కేసులో కవిత గారు ఈడీ ప్లస్ వాళ్ళందరూ కూడా జైలు కూడా పోయి వచ్చింది. అందరికీ తెలిసిన వారని. ఇక కేటీఆర్ గారిది ఈ కారింగ్ రేసింగ్ అనేది ప్రధానం, ఫోన్ ట్యాపింగ్ ప్రధానము. ఈ కేసీఆర్ గారిది ఇప్పుడు మన ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్ 1470 మేడిగడ్డ పిల్లర్ కుంగింది అనే దాని మీద కూడా మన తుంగుమాడి గారు, మన రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఆయన అఖిల పక్షాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ సార్ కూడా. ఎందుకని పాలన పట్ల అందరికీ వాస్తవాలు తెలియాలి, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది అనేది ప్రజల దృష్టికి రావాలి అనే దాని మీద మన కాంగ్రెస్ గవర్నమెంట్ స్పష్టంగా ఉన్నది. వాళ్ళ యొక్క దళితులు 3 ఎకరాలు ఇస్తాము, దళిత బంధు 10 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతమందిని మోసం చేశారు. ₹1,00,000 మాఫీ చేయలేని దుర్భర పరిస్థితి కేసీఆర్ గారిది. లక్షల కోట్లు తిన్నాడు. ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మందికి అంటే చాలా మందికి అయినప్పటికీ ఇంకా చాలా మంది మిగిలిపోయారు, చాలా మందికి రుణమాఫీ కాలేదని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇందులో రుణమాఫీ అంటే 21,000 కోట్ల రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, ఆల్రెడీ అమలు చేశారు. 2 లక్షల పైన ఉన్న వ్యక్తులకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కాలేదు. దాన్ని మరి రేవంత్ రెడ్డి అనడానికి అవకాశం లేదు. ఇంకొక పాయింట్, 500 బోనస్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు పిలిచినా ₹50, ₹100 పెంచుతుంది. ఇవాళ సాంబమసూరి కానీ, హెచ్ఎంటీ కానీ రకరకాల ధాన్యాలకు కూడా ఇవాళ చిట్టిపొట్టి కానీ ₹500 బోనస్ కింటాకి ఇస్తుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇవ్వలేని పరిస్థితి. దానితో పాటు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇందాక మీరు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడానికి కారణం ఎవరు? హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాని వెనక ఖజానా ఎంత లోటు ఉంది? వారు 12,000 కోట్లు నెలసరి ఆదాయం చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 18,500 కోట్లు చూపిస్తున్నారు. అందులో 750 కోట్లు జీతాలు పోతున్నాయి. సంక్షేమాలకు 6,700 పోతున్నాయి. 3,600 వికలాంగుల పెన్షన్లు పోతున్నవి. ఇవన్నీ దానికి లెక్క చెప్పుకుంటూ కూడా ప్రగతి పదంలో రాష్ట్రాన్ని ముందంజ తీసుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉత్తమ్ సార్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, క్యాబినెట్ మీటింగ్లు బట్టి గారు కానీ వాళ్ళ దినశైలిలో పరిపాలన సాగిస్తున్నారు. వీళ్ళు కావాలని రాష్ట్రాన్ని దివాలా తీసి ఆ దివాలా కోరుతానని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డిని ఒక పావుగా వాడి రేవంత్ మీద బురద జల్లడానికి ఒక ప్రయత్నం మాత్రమే అనేది మా అభిప్రాయం, జనాభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మేము అంత అప్పు చేయలేదు కానీ మా మీద కావాలనే అలా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇంతకీ ఎంత అప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇవాళ 22-23 కాగ్ నివేదిక మీరు ఒక్కసారి పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయం ఎంత వచ్చింది, మిగులు బడ్జెట్ ఎంత ఉంది, ఆ సంక్షేమ కాలకు ఎంత కేటాయించారు, ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితి. కాగంటే కాపులు అండి వాళ్ళు కూడా అక్షింతలు వేయడం జరిగింది రాష్ట్ర గవర్నమెంట్ మీద. ₹1,00,000 మీరు రుణమాఫీ ప్రకటించారు, కానీ దాన్ని ఎంతవరకు అమలు చేశారు? ఎన్నికల ముందు ఏదో అడవుడు చేశారు. కొంతమందికి ఒక 5%, 100లో 5 మందికి ₹1,00,000 రుణమాఫీ చేశారు. మేధావారి పరిస్థితి ఏంది? ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? దాన్ని వారు సింహావలోకనం చేసుకోవాలని మా విన్నపం. అదేవిధంగా కేటీఆర్ గారిని ఈ యొక్క విషయంలోనే అరెస్ట్ చేయబోతున్నారా? ఇంకా ఇలాంటివి లాగబోతున్నారా? అంటే ఇంక ఇలాంటివి ఎన్నైనా ఉన్నాయా? అంటే ఇలా దోపిడీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక సిద్దిపేటలో, సిరిసిల్లో ప్రకటన చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని సరే వాళ్ళకి నచ్చిన ఫోన్ ట్యాపింగ్ లేని చేసుకుంటూ కూడా కాంగ్రెస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్షం అనేది లేకుండా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా ఏకస్వామ్య మోనోపలి విధానంలో వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేస్తే రాక్షస పరిపాలన ఎట్లా ఉంటుంది, వేధింపులు ఎలా ఉంటాయి అనేది టీఆర్ఎస్ గారు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని హింసాకాండని, దౌర్జన్యాన్ని ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్
మన తెలంగాణ రాష్ట్రానికి రుచి చూపించింది. అధికారులను పనిచేయలేదు. నాయకత్వం తోటి వాళ్ళు దౌర్జన్యం, దుర్మార్గం అన్ని ఏకపక్షంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ అధికారుల మీద ఎక్కడైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ అధికారైనా హ్యాపీగా ఫీల్ అయ్యి పని చేసుకుంటుండు. ఒక అధికారికి ఫోన్ చేసినా కానీ మనోళ్ళు వస్తారు చూడండి అని చెప్తున్నారు తప్ప మీరు అసలు చేయరని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేదు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయాలి. ఇది ప్రజాస్వామ్యం. దిస్ ఇస్ డెమోక్రసీ. సేవ్ ద డెమోక్రసీ అనే కోణంలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాళ కొన్ని పథకాలకి కొంత టైం కావచ్చు, కానీ అన్న హామీలని కూడా తుది రోజు వరకు కూడా వారు అమలు చేయడానికి క్షేత్రశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.